రైట్ సార్, అత్యంత శక్తిమంతులైన టాప్ 10 నేతల్లో 5వ స్థానం దక్కింది. బాబు పవర్ఫుల్ సీఎం అంటున్నారు. ఇందులో బాబు తర్వాత నితీష్, యోగి, స్టాలిన్, మమత, అఖిలేష్ వీళ్ళందరూ ఉన్నారని చెప్తూ మాట్లాడుతున్నారు. అంటే మొదటి ర్యాంకుల్లో మోదీ, భాగవత్, షా, రాహుల్. సో అసలు ఇది ఎలా ఫైనలైజ్ చేస్తారు సార్? చంద్రబాబు ఉన్నారు, మోడీ, షా జనరల్ గా వాళ్ళు ఎప్పుడు మనకు తెలిసిందే కదా, ఈ దేశం అత్యంత శక్తివంతులైన గత 11 సంవత్సరాలుగా, అంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాల పరిపాలన, 2 దఫాల పాలన ప్లస్ ఇప్పుడు ఒక 4-5 నెలల పాలన, ఈ 10 ప్లస్ 4 నెలలు 10 సంవత్సరాలు ప్లస్ 4 నెలలుగా అమిత్ షా, మోడీ అత్యంత శక్తివంతులైనటువంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాలో మోడీ పేరు చెప్తారు కాబట్టి అదేం ఆశ్చర్యం కాదు. కాబట్టి తర్వాత లిస్ట్ లో ఉన్న వాళ్ళలో భగవత్ ఉన్నారు 2వ స్థానం మోడీ తర్వాత. భగవత్ ఆర్ఎస్ఎస్, భగవత్ అనేది భగవత్ ఆర్ఎస్ఎస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ మీద ఎంత ఉంది, దాని గ్రిప్ ఎంత ఉంది అనేది అది ఒక ఇండికేషన్. కాబట్టి సహజంగానే డైరెక్ట్లీ రెస్పాన్సిబిలిటీ పాలనకి దానికి ఆర్ఎస్ఎస్ లేకపోయినా ఈ దేశం రాజకీయాలు నడుస్తున్న తీరులో ఆర్ఎస్ఎస్ పాత్ర పెద్దది, భగవత్ పాత్ర అయితే తిరుగులేదు అనేది అదొకటి. మూడవది సరే అమిత్ షా, 4 చంద్రబాబు, 5 నితీష్, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, మధ్యలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా 5 అనుకుంటే. సరే ఏదేమైనా రాహుల్ గాంధీ ఆటోమేటిక్, రాహుల్ గాంధీ మోడీ ఉంటే దానికి ఆయన బొమ్మ బొరుసు ఉంటాయి కదా, బొమ్మ బొరుసులాగా ఒక పక్క మోడీ ఉంటే రెండో పక్క ప్రతిపక్ష నేత ఆటోమేటిక్ గా ప్రొజెక్ట్ అవుతాడు. సినిమాలో హీరో విలన్ లాగే, ఎవరు హీరో ఎవరు విలన్ వేరే వాళ్ళు పక్కన పెడితే హీరో విలన్ లాగే ఒకళ్ళ బట్టే ఒకళ్ళ ప్రొజెక్షన్ ఉంటుంది. సరే రాహుల్ గాంధీ నేచురల్ గా ఆయన అపోజిషన్ లీడర్ గా ఆయన ఉన్నారు. సరే ఇక చంద్రబాబు పాత్రకు వస్తే ఇక్కడ మళ్ళీ అగైన్ మన దగ్గరలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి, తెలుగు వాళ్ళం కాబట్టి చంద్రబాబు ఈ పాత్రను ఎంతవరకు వాడుకుంటాడు, ఇంత శక్తివంతమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంతవరకు వాడుకోగలరు అనేది మనం ఎప్పుడో చెబుతున్నాం. ప్రత్యేక హోదా విషయంలో ఆయన మాట్లాడాలన్నాం, సరే వదిలేశారు ఆయన్ని, ప్యాకేజ్ అనేది మాట్లాడుతున్నారు. పోలవరం, అమరావతి, అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ దిశగా క్యాపెక్స్ పెట్టుబడుల కోసం డబ్బులు తెచ్చుకోగలగటం, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ రాష్ట్రం మనం కూడా చూసాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి ఆయన ఎంత నిధులు తెచ్చుకోగలరు. ఇంత శక్తివంతం అవటం ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒక వ్యక్తి శక్తివంతుడు కావటం దానికి అదే లక్ష్యం కాదు, ఆ శక్తివంతుడు అవటం ద్వారా అతను ఏం సాధించబోతున్నాడు అనేది. కాబట్టి ఈ జాబితాలో ఈయన పేరు రావటం అనేది, చంద్రబాబు పేరు దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు 5వ స్థానంలో మీద ఉండటం అనేది ఖచ్చితంగా ఆయన మీద మరింత బాధ్యతని పెంచుతుంది, మరింత బాధ్యతని పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంత శక్తివంతమైన మా నాయకుడు ఎన్నుకున్నాం కనుక ఈయన ఏం చేయబోతున్నాడు రాష్ట్రానికంటే, అది చేయగలిగితే అపారమైనటువంటి ప్రజాదరణ లభిస్తుంది, చేయలేకపోతే కనుక ఇబ్బందులు కూడా అలాగే ఉంటాయి. నిస్సహాయ స్థితిని ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజకీయ నాయకుడు నిస్సహాయంగా ఉండి ఏం చేయలేని స్థితిలో ఉంటే అర్థం చేసుకుంటారు. కానీ ఇంత శక్తివంతుడిగా ఉండి కనుక ఆంధ్రప్రదేశ్ కి జరగకపోతే ఏది నష్టపోతారు ఖచ్చితంగా. సార్ జస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం, అంటే లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ని ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ దాడి వెనుక ప్రతిపక్షాల యత్నం ఉంది అనుకోవచ్చా ఇప్పుడు ఈ అరెస్టుతో? అది మనం వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఆయన అన్నాడు కదా, నా ఫాలోయరే అతను అన్నాడు, మా ఫాలోయర్ అన్నాడు, పట్నం నరేందర్ రెడ్డి అనుకుంటా ఆయన అన్నాడు, బీఆర్ఎస్ మనిషి అతను అనేది చెప్పాడు. కాబట్టి ఆయనకి కాకపోతే అది మంచి ట్రెండ్ కూడా. డిజోన్ చేసుకునే కంటే ఒక కార్యకర్తని ఒక దీన్ని ఒక కార్యకర్తను ఏదన్నా జరగగానే మాకేం సంబంధం లేదు, ఏదో మాతో ఫోటో దిగితే మా మనిషి అని మాట్లాడే కంటే ఇట్లా ఒక కార్యకర్తను ఓన్ చేసుకోవటం, అది మంచి అయినా చెడైనా కష్టం వస్తే కష్టపడండి, కార్యకర్త తప్పు చేస్తే తప్పులో బాగా అతనితో పాటు మీకు కూడా ఇది అవ్వాలి, ఇబ్బంది ఉండాలి. సరే అది చేయటం కాదు, బస్సు ప్రశ్నించడానికి తీసుకుని ఉండొచ్చు, బస్సు ప్రశ్నిస్తారు. ఎందుకంటే మా మనిషి అని అన్నాడు కాబట్టి దాని కంటిన్యూషన్ గా రాత్రి 16 మందిని ఏదో మొన్న తీసుకున్నారు, అరెస్ట్ చేసి విచారణలో అరెస్ట్ చేసి తీసుకున్నారు. సో దానిలో ఫాలో అప్ జరగచ్చు. కాకపోతే ఏంటంటే విండిక్టివ్నెస్ కాకుండా ఉంటే మంచిదని ఎవరైనా, విండిక్టివ్ గా చేయకుండా ఒక జెన్యూన్ కేసు పరిష్కారం దిశగా సాగాలి. దీనిలో రాజకీయ జోక్యం కాకుండా జరిగిన విషయంలో జెన్యూన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, రాజకీయ జోక్యం లేకుండా దీన్ని చూసుకుంటే మంచిదని. రైట్ సార్, అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.